గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో మేము 6 months బ్యాక్ గోకర్ణ ట్రిప్కి వెళ్ళాం అనమాట. 6 months బ్యాక్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం ఏంటనుకుంటున్నారు. ఈ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 4-5 వీడియోస్ అన్నీ వస్తాయి టోటల్ గోకర్ణ వీడియోస్. సో ఎడిట్ చేయడానికి టైం లేక ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదన్నమాట. 22 members కలిసి వెళ్ళాము. మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరు చూసేయండి. ఆడియో వీడియో కదా బండి తీస్తాడు హంగ్రీ చేతిలో పరిగెడుతున్నాడు సామాన్ బాబు వెనక్కి తిరగవా ఇంకో హంగ్రీ చైల్డ్ ఓకే షన్వాజ్ బైక్ బర్త్డే అన్నా నేను మళ్ళా ఇది ఫోన్ మాట్లాడుకుంటాను. గర్ల్స్ అమ్మాయిలు ఒకసారి వీడియో ఓకే ఓకే వీళ్ళు ఛాయ్ అమ్ముకునే వాళ్ళు కదా మా ఫ్రెండ్స్. షారూక్ ప్రియా హాయ్ అండి, మేము ఇక్కడ ఏదో స్టేషన్ దగ్గర ఆగాము. 1/2 hour ఉంటుందంట. ప్లస్ ఇక్కడ మాకు మంచి మంచి స్టోరీలు చెప్తుంది వంశీ గురించి. తూనిగా బ్యాచ్ అట్టినది తూనిగా బ్యాచ్ అట పెద్ద సో ఇలా స్టార్ట్ అయిపోయింది మా జర్నీ సికింద్రాబాద్ టు హుబాలి అనమాట. ఈవినింగ్ 4:30కి సికింద్రాబాద్ నుంచి హుబాలికి ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్కి టికెట్స్ బుక్ చేశారనమాట. ఆ తర్వాత హుబాలిలో దిగిన దగ్గర నుంచి ఎంటైర్ గోకర్ణ ట్రిప్ అంతా బస్ మాట్లాడేశారు 22 members కలిపి. సో ఈ ట్రిప్లో మేము హౌసీతో స్టార్ట్ చేసి డాన్సెస్ వేయడం, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇదంతా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మిస్ అవ్వకుండా మీరు కూడా చూసేయండి. అండ్ మేమెంత ఎంజాయ్ చేసాము చూసి మీరు కూడా మాతో పాటు కలిసి వైబ్ అయిపోండి.
సో ట్రైన్ దిగగానే బస్లో స్టార్ట్ అయిపోయామన్నమాట జోగ్ ఫాల్స్ చూడడానికి. ఇది కూడా కర్ణాటకలో వన్ ఆఫ్ ది ఫేమస్ వ్యూ పాయింట్. మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ వాటర్ ఫాల్స్కి రైనీ సీజన్లో వెళ్ళడమే. ఈ రైనీ సీజన్ వల్ల మేము వెళ్ళి బస్ దిగడం ఆలస్యం, ఫుల్ రైన్ అసలు. అలా ఎలాగోలా రెయిన్ కోట్ చేసి మేనేజ్ చేసిన జోగ్ ఫాల్స్ని మాత్రం కంప్లీట్ వ్యూ ఎంజాయ్ చేయలేకపోయాము. ఎందుకంటే ఈ జోగ్ ఫాల్స్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అంట. ఇంత ఎత్తున్నా సరే చాలా ఫాగ్, అంటే ఎంత ఫాగ్ అంటే అసలు వాటర్ ఫాల్సే క్లియర్గా కనిపించడం లేదు. చాలా వెయిట్ చేసి చిన్న చిన్న ఒక సైడ్ కానీ అలా కనిపిస్తే చూసాం తప్ప కంప్లీట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయలేకపోయాము ఈ ఫాగ్ వలన. మీరు ఎప్పుడైనా ఈ కర్ణాటకలో కానీ గోకర్ణ కానీ ప్లాన్స్ వేయాలి అనుకుంటే రైనీ సీజన్ వింటర్ సీజన్స్ రెండింటిని అవాయిడ్ చేసి మంచిగా సమ్మర్లో ప్లాన్ చేసుకోండి. ఇదైతే నా సైడ్ నుంచి ఇచ్చే ఒక మంచి సజెషన్ అనమాట. నా సైడ్ నుంచి ఇచ్చే సెకండ్ సజెషన్ ఏంటంటే టూరిస్ట్ గైడ్ని అస్సలు చూస్ చేసుకోవద్దు. నేనేం సజెస్ట్ చేస్తా అంటే మీ ఓన్గా మీరు ప్లాన్ చేసుకొని, ఇప్పుడు గూగుల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కదా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అని. సో అలా సర్చ్ చేసి మీ ఓన్గా మీరే ప్లాన్ చేసుకొని వెళ్ళి ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఈ టూరిస్ట్ గైడ్లని అలా పెట్టుకోవద్దు. రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ జోగ్ ఫాల్స్, బట్ వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేయలేకపోయాము. ఈ రైన్స్ వల్ల ఇలా చూడాల్సిన వాటర్ ఫాల్స్ని మేము ఫాగ్ అది కప్పేయడం వల్ల ఇలా చూసామన్నమాట. ఆ మిస్టేక్ మీరు చేయకండి. మీరు కనుక ప్లాన్ చేస్తే డెఫినెట్లీ రైనీ సీజన్ అయితే మస్ట్ అవాయిడ్ చేయండి. కుదిరితే వింటర్ సీజన్ కూడా అవాయిడ్ చేసి సమ్మర్లో అలా ట్రిప్ వేసుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు. వావ్, మళ్ళీ బాబు ఎవర్రా మీరు? బస్ ఎక్క దాదా బండెక్కు అది భలే 2 కాళ్ళతో నుంచి ఉంటుంది. బాయ్రా చిన్న. సో జోగ్ ఫాల్స్ తర్వాత ఒక ఐలాండ్లో బోటింగ్కి వెళ్తున్నాం అనమాట. ఆ జర్నీ కూడా నియర్లీ 45 to 50 minutes పట్టింది ఆ బోటింగ్కి వెళ్ళడానికి.
సో మన వాళ్ళు వైబ్ అవుతూ ఉన్న గ్యాప్లోనే సరస్వతి అడ్వెంచర్ క్యాంప్కి వచ్చేసాం అనమాట బోటింగ్ చేయడానికి. బోటింగ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము. మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. కొత్త నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం. బ్రతుకే పయనం వదిలై జగడం నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా. చలో చలో సంచారి చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో. కొత్త నేలపై కాదు వాడు వైసీపీ. మోసం అనాల తర్వాత మొత్తానికి బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకో ఐలాండ్ వ్యూ అంటే వెళ్ళామన్నమాట. ఇదైతే నిజంగానే పోయాం మోసం. అది ఐలాండ్ లాగా లేదు, ఆ వ్యూ ఐలాండ్ వ్యూ లాగా లేదు. బట్ ఏదో వెళ్ళాం కాబట్టి చూసి ఎంజాయ్ చేసామన్నమాట. దీన్ని మాకు మినీ ఐలాండ్ వ్యూ అని చూపించారు. అనుకున్నంత ఐలాండ్ లాగా అస్సలు లేదు, బట్ స్టిల్ ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా చూడండి. మైలురాయే లేని దూరం ప్రేమ అంటే చిన్న జీవితంగా ప్రతి క్షణం బ్రతికేయరా చెరిపే అంచనాలనే మరి విశ్వం మొత్తం నీలో నీకే దొరుకురా. చలో చలో సంచారి చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో. వెతికా భువనం కొలిచా గగనం గెలిచా ప్రతి శిఖరం. తెరిచా హృదయం గడుతూ పయనం మరి విశ్వం మొత్తం నాలో నాకే దొరికేనా. చలో చలో సంచారి చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో. సో ఇదన్నమాట మా ఐలాండ్ వ్యూ. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మా ప్రయాణం మురుడేశ్వర్ టెంపుల్కి అనమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము డే 1లోనే. సో ఈ పార్ట్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
వావ్, ఇదే ఐలాండ్. సో ఇదే వైల్డ్ లైఫ్. ఎలాగే ఉంటుంది. సో ఈ ఐలాండ్ ఇలా ఉంది. సో ఇక్కడ అన్ని చెట్లతో ఫిల్ అయిపోయి ఉంది. లోపలికి వెళ్తే ఏ పాములు ఉంటాయో తెలియదు కాబట్టి ఇంతకు మించి వెళ్ళొద్దు అన్నారు. ఏదో మొగల్ చెట్లులాగా ఉన్నాయి. సో అలా అడుగుతారు మా వాళ్ళు, లేట్ అవుతుంది రామని. బట్ మీకోసం నేను ఈ వీడియో తీస్తున్నా. సో ఇదన్నమాట గోకర్ణ డే 1లో పార్ట్ 1 వీడియో. డే 1లో మేము ఇంకా మురుడేశ్వర్ టెంపుల్కి అలానే ఒక ప్రైవేట్ బీచ్ దగ్గర రిసార్ట్కి వెళ్ళామన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ నేను పార్ట్ 2లో షేర్ చేస్తాను అండ్ ఎక్స్పెన్సెస్ కూడా షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.